లైంగిక నేర ఆరోపణలతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమెరికన్ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ కు సంబంధించి మరో విస్తుపోయే విషయం వెలుగు చూసింది. తన డిఎన్ఏతో మానవ జాతిని విస్తరింపజేయాలనే విపరీత ఆలోచనతో ఆయన ఒక బేబీ రాంచ్ ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. న్యూయార్క్ టైమ్స్ 2019లో ప్రచురించిన ఓ కథనం ప్రకారం ఈ భయంకరమైన ప్రణాళిక వివరాలు బయటపడ్డాయి. ఎప్స్టీన్ తన న్యూ మెక్సికోలోని జోరో రాంచ్ లో ఒకేసారి 20 మంది మహిళలను తన వీర్యంతో గర్భవతులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. తద్వారా తన డిఎన్ఏతో ఒక ఉన్నతమైన జాతిని సృష్టించాలని భావించాడు. టెక్నాలజీ ద్వారా మానవ సామర్థ్యాలను మెరుగుపరవచ్చని నమ్మే ట్రాన్స్ హ్యుమానిజం నియంత్రిత ప్రజననం ద్వారా మెరుగైన మానవ జనాభాను సృష్టించాలని యోజనిక్ సిద్ధాంతాల పట్ల ఎప్స్టీన్ కు ఉన్న ఆసక్తే ఈ విపరీత ఆలోచనకు కారణమని తెలుస్తుంది. 2000వ దశకం నుంచే ఎప్స్టీన్ ఈ ప్రణాళిక గురించి పలువురు శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలతో చర్చించినట్లు సమాచారం. తన తల పురుషాంగాన్ని భవిష్యత్తు కోసం శీతలీకరించి భద్రపరచాలని కూడా ఆయన కోరుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఎప్స్టీన్ ఈ బేబీ రాంచ్ ప్రణాళిక గురించి తరచూ మాట్లాడినప్పటికీ దానిని ఆచరణలో పెట్టినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ ఆరోపణలు ఆయన లైంగిక నేరాలతో పాటు ఆయన వికృత మనస్తత్వాన్ని, ప్రమాదకరమైన ఆలోచన విధానాన్ని ప్రపంచానికి తెలియజేశాయి.